ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. మన ఈ పయనము ఇంకా చాలా కొద్ది ఆడియోస్తో ఈ న్యూ ఎనర్జీ సంపూర్ణం కాబోతున్నది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఈరోజు 76వ రోజు. ఈ న్యూ ఎనర్జీలో డి రేవతి దేవి గారు ఏం చెప్తున్నారో విందామా. ఇవన్నీ విన్నాక అటు సంకల్ప స్వేచ్ఛ, ఇటు దివ్య సంకల్పం రెండు మనం ఉంచేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. దివ్య సంకల్పాన్ని అలవర్చుకునేటప్పుడు సంకల్ప స్వేచ్ఛలోని అద్భుత లక్షణాలు ఉంచేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలా కుదరదు. ఒకటి కావాలంటే మరో దాన్ని వదులుకోవాలి. మన గడపలోకి వచ్చిన దానితో ఆనందంగా నర్తించేటప్పుడు మనలో చాలా మంది స్పిరిట్ని అడిగామట, సరే నీ అదృష్టం మేరకు నేను వచ్చిన దాంతో డ్యాన్స్ చేస్తున్నాను, సరే ఇప్పటికే నేనేం చేయమంటావు, ఈ పాట ఎప్పటికి పూర్తవుతుంది, ఎవరు నడవాలి, నేనేం జాగ్రత్తలు తీసుకోవాలని అలా డాన్స్ చేస్తూ మనం దివ్య సంకల్పంలోకి వెళ్ళాలి. సాటి వ్యక్తితో దైనందిన జీవితంలో ఒక సమస్యాత్మక ఘట్టంలో ఉన్నామనుకోండి, ఆ సాటి వ్యక్తి మన దగ్గరకు వచ్చాడనుకుందాం, అతనితో సంతోషంగా ఉండటానికి అంటే నర్తించడానికి మనం పడ్డామనుకుందాం. మనం సంతోషంగా నర్తిస్తుంటే ఆ వ్యక్తి మనల్ని బిత్తరపోయి చూస్తుంటాడు. తర్వాత ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాము. మన తరువాతి అడుగు దివ్య సంకల్పంలోకి వేయాలి. దానితో మనం కొత్త స్థాయికి వెళతాము. ద్వంద్వత్వానికి సైతం అతీతంగా వెళతాం. ఆ స్థాయిని టోబియాస్ వాళ్ళు కూడా నిర్వచించలేరని మనం గ్రహిస్తామట. మనలో నూతన అవగాహనలు ఏర్పడతాయి. నూతన స్థాయి ప్రకంపనలు ఎనర్జీ ఏర్పడతాయి. దానిలో ఓల్డ్ ఎనర్జీలోని సంకల్ప స్వేచ్ఛ రమ్యంగా తోచటం మానేస్తుంది. పాత పద్ధతులు నచ్చకుండా పోతాయి. మనం దివ్య సంకల్పంలోకి అడుగు పెట్టేసరికి వ్యవహారాలు విస్తరిస్తాయి. దివ్య సంకల్పం కలగటంతో ఆ సమయంలో మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. దివ్య సంకల్పంలోకి రావటానికి మనలో కొంతమంది సిద్ధంగా ఉంటారు. అయితే యుగాల తరబడి అలవాటైపోయిన సంకల్ప స్వేచ్ఛను ఇంకా నిలుపుకోవాలని మన అంతర్గతపు లోతుల్లో మనం కనిపిస్తుంటుంది. దివ్య సంకల్పంలోకి వెళ్ళటం ఒక సవాల్గానే ఉంటుంది. మనం వేయబోయే అడుగు ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలని మనకు ఒగలాటంగా ఉంటుంది. మనం ఇప్పుడున్న చైతన్య స్థాయిలో ఆ దివ్య సంకల్పాన్ని నిర్వచించలేము. మొదట దానిలోకి మనం అడుగు పెట్టాలి. అలా చేయాలంటే మనం అగాధాన్ని దాటి మన ప్రజ్ఞాత్మ స్పృహలోకి రావాలి. అయితే సంకల్ప స్వేచ్ఛను వదులుకోవలసి వస్తుంది. కాబట్టి మన దివ్య సంకల్పంలోకి అడుగు పెట్టడానికి వెనుకాడుతాము, ఆలోచిస్తాము. సంకల్ప స్వేచ్ఛ సరదాగా ఉంటుంది. అది పరమాద్భుతమైన ఎనర్జీ అట. తాను దానిని అనుభవించానంటాడు టోబియాస్. అయితే అంతకంటే అద్భుతమైనది, పరిపూర్ణమైనది దివ్య సంకల్పం. మన ఉద్యోగ విషయంలో, మానవ సంబంధాల విషయంలో మనం ఏం చేయాలో చెప్పమని మనం స్పిరిట్ను అడుగుతున్నాం. మనం దివ్య సంకల్పంలోకి అడుగు పెట్టవలసిన సమయం వచ్చింది. దివ్య సంకల్పంలోనే మనలో ఎరుక వస్తుంది. ఇలా ప్రీతి పాత్రమైన పరమాత్మ బహుమతిగా మనకి ఇచ్చిన సంకల్ప స్వేచ్ఛను వదిలిపెట్టమంటున్నందుకు కొందరు టోబియాస్ వాళ్ళను కౌల్ద్రాను దుయ్యబడుతున్నారట. భూమి మీద అంతకుముందు శూన్యంలోనూ మన అనుభవాలన్నిటికీ మూలం ఈ సంకల్ప స్వేచ్ఛ. అగ్నిగోడ దాటాక మన అనుభవాలన్నిటి సర్కిల్ పూర్తి కావడానికి ఈ దివ్య సంకల్పం మనకు సహాయపడుతుంది. అది మనల్ని ఒక కొత్త అవగాహన స్థాయికి తీసుకువస్తుంది. అహమాస్మిలో ఉంటూ ఎనర్జీతో ఎలా పనిచేయాలో ముందు నేర్చుకుందాం. అహమాస్మి మూలమైనది, పునాది లాంటిది, వర్తమానంలో మనల్ని ఉంచేది. ఎనర్జీని ఎలా ప్రభావితం చేయాలో, దానితో పనిచేసి మన నిజమైన సృష్టికర్తలం ఎలా కావాలో తెలుసుకుందాము. దివ్య సంకల్పంలో ఉండడానికి మనం ఎంతో కష్టపడి సాధన చేయని అవసరం లేదు. పట్టుకోనున్న పాతది ఏదైనా ఉన్నదో దాన్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది. మనం వర్తమానంలో జీవిస్తే మన ప్రకంపన మనకు కావలసిన వాటన్నిటినీ ఆకర్షిస్తుంది కదా.
అప్పుడు మన రన్నర్లతో మనం ఎలా పని చేయాలి అని సందేహం కలుగుతుంది మనకు. మాయ తెర కావలి వైపున కొందరు ప్రత్యేకించి మనకు సహాయం కోసమే ఉన్నారట. అయితే మనం సంకల్పించిన దానికి తగిన ఎనర్జీని ఏర్పరచకపోతే వాళ్ళు మనకు సహాయం చేయలేరట. మన కోసం కానీ లేదా మన బదులు కానీ రన్నర్లు సంకల్పించలేరు. కానీ మనం సంకల్పిస్తే ఆ ప్రాసెస్ జరిగేలా మాత్రం వాళ్ళు చూడగలరు. భూమి మీద మన అనుభవాల విషయంలో కానీ అంతర్పరిధి పరంగా కానీ 2 విషయాల్లోనూ వాళ్ళు మనకు సహాయం చేస్తారు. మన ప్రకంపనలు, మన ఆలోచనలు మార్చుకునే కొద్దీ అన్నీ మనకు వాటంతట అవే సమకూరుతాయని చెప్పుకున్నాం. అవన్నీ మన దగ్గరకు రావటంలో తోడ్పడేది వీళ్ళే. మనం కోరుకున్నది మన దగ్గరకు రావడానికి కానీ, రావటంలో ఆలస్యం కావటానికి కానీ బాహ్యమైన ఆటంకాలు ఏమైనా ఉంటే వాటిని రన్నర్లు తొలగిస్తారు. ఈ విధంగా చెప్పాలంటే రన్నర్లు ఎనర్జీని బ్యాలెన్స్ చేసేవాళ్ళన్నమాట. మన ఎనర్జీతో పనిచేస్తూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ సరియైన సమయంలో సరియైన వాటిని మన దగ్గరకు తెస్తారు. సహాయం చేయమని వాళ్ళను మనం కోరవచ్చు, సంకల్పించవచ్చు. అప్పుడు వాళ్ళు సహాయం ఎలా అందుతున్నదో మనకు బాగా తెలుస్తుందట. అయితే వాళ్ళు ఎలాగూ చేసేది ఈ పనే కదా. మన కొత్తింట్లో వినపడుతున్న పాటను వినాలి మనకు సరియైన మార్గదర్శకం లభిస్తుంది. ఇప్పుడు ఇక పెద్ద కుంచె తీసుకొని తొలి గీత గీయడానికి భయపడవద్దు. సో మాస్టర్ మళ్ళీ రేపటి జ్ఞానము మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి అని తెలియజేయబోతున్నారు. అదేంటో తెలుసుకుందామండి. అప్పటి వరకు ఈ జ్ఞానాన్ని అందుకుంటూ అందిద్దామండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.